అందరికీ నమస్కారం. రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన ప్రియురాలు పిలిచే అనే నవలలోని 4వ అధ్యాయంలోని 2వ భాగంలోకి వచ్చేసామండి. చెవులారా వినటానికి సిద్ధం కండి. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఆమె అప్పుడే నిద్ర మెలకువ వచ్చినట్టు కళ్ళు విప్పి ఎవరది అంది. క్షమించండి, ఇది నా గది. మై గాడ్ అంది ఆమె లేచి కూర్చుని. ఇది మీ గదేమిటి? మాది. 2 రోజులైంది దీన్ని ఆక్యుపై చేసి. కాదు మేడం, పక్క రూంలోంచి 2 గంటల క్రితమే దీనిలోకి షిఫ్ట్ చేశారు. నాన్సెన్స్, మేమున్న గదిలోకి మిమ్మల్ని ఎలా మారుస్తారు? పదండి వెళ్ళి అడుగుదాం. మేనేజర్ అప్పుడే హోటల్ వెనుకవైపునున్న ఇంటికి వెళ్ళటానికి ఆయుత్తమవుతున్నాడు. 4 స్టూడెంట్సు కార్తికేయ కలిసి వచ్చేసరికి కంగారు పడ్డాడు. విషయమంతా తెలుసుకుని మరింత అయోమయంలో పడ్డాడు. రూమ్ ఖాళీ చేయమని చెప్పి 500 పంపారు కదా సార్ అన్నాడు కార్తికేయతో. అడ్వాన్స్ కోసం పంపమని మీరే చెప్పారుగా. పోలీస్ కమిషనర్ గారు పంపిన మీ దగ్గర అడ్వాన్సా? రూమ్ షిఫ్ట్ చేయమని బాయ్ని కూడా పంపారు. హాయ్ రామా, నేనా? మరో 2 నిమిషాల సంభాషణ తరువాత మేనేజర్కి జరిగిందంతా అర్థమైంది. అది ఎవరాడిన నాటకమో కూడా అర్థమైంది. అమ్మాయిల వైపు తిరిగి ఏమిటిదంతా మేడం అని అడిగాడు. మాకేం తెలుసు, మా రూంలోకి రాత్రిపూట వచ్చిన ఆయన్ని అడగండి అన్నారు దబాయింపుగా. మేనేజర్ రూమ్ బాయ్తో నిన్ను సామాన్లు వేరే గదిలో పెట్టమన్న మనిషిని గుర్తుపట్టగలవా అని అడిగాడు. అనూజ్ఞ కల్పించుకుని, చూడండి, మేం మా కాలేజీ అధికారులతో మాట్లాడాం. 2 రూములు బుక్ చేయమని టెలిగ్రామ్ 1 రోజుల క్రితమే ఇచ్చినట్టు కన్ఫర్మ్ చేశారు. మీరేమో పోలీసుల నుంచి రికమెండేషన్ వచ్చేసరికి మాకివ్వాల్సిన రూమ్ పీకి ఇంకొకళ్ళకిచ్చారు. అందుకని ఇప్పుడు మేం న్యాయబద్ధంగా మా రూమ్ తిరిగి సంపాదించుకున్నాం. దీన్ని చచ్చినా వదలం. ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి. 10 నిమిషాల పాటు పెద్ద ఎత్తున వాగ్వివాదం జరిగింది. కార్తికేయ కల్పించుకుంటూ, పోన్లేండి, అనవసరంగా గొడవద్దు, నేను వేరే హోటల్ వెతుక్కుంటాను అని పైకి వెళ్ళి తన సామాన్లు, సరిగ్గా ప్యాక్ చేయని తన పెయింటింగ్ తీసుకుని వచ్చాడు. సారీ సార్, ఒక్క రూమ్ కూడా ఖాళీ లేదు. ఆ స్టూడెంట్స్తో గొడవ పెట్టుకుంటూ మేనేజర్ క్షమాపణలు చెప్పాడు. ఇట్స్ ఆల్ రైట్ అని కార్తికేయ బయటికి వచ్చేశాడు. అయితే అనుకున్నంత సులభం కాలేదు. ఏ హోటల్లోనూ రూమ్ దొరకలేదు. సిమ్లాలో నడక అంత సులభం కాదు. అకస్మాత్తుగా రోడ్డు మాయమై మెట్లు ప్రత్యక్షమవుతాయి. నిలువుగా రోడ్లు పైకి వెళతాయి. అలాంటి దారుల్లో ఒక పర్లాంగ్ నడవటానికే అరగంట పడుతుంది. విపరీతమైన ఆయాసం వస్తుంది. అతడు 2 హోటల్స్ తిరిగేసరికి అర్ధరాత్రయింది. మంచు విపరీతంగా కురుస్తోంది. కొంచెం దూరం నడిచేసరికి తను దారి తప్పానని గ్రహించాడతను. మిణుకు మిణుకుమని వెలుగుతున్న లైట్లు ఇళ్ళు కావు, మంచులో రిఫ్లెక్షన్స్. ఎడారుల్లో ఎండమావులు ఎలా మనిషిని భ్రమపెట్టి ఆకర్షిస్తాయో అలా మంచులో దూరపు దీపాలు వ్యతిరేక దిశలో కనపడి మనిషిని మోసం చేస్తాయి. అతడు అలాగే మోసపోయాడు. మంచు తుఫాను మొదలయింది. పలుకరించటానికి పిట్టకూడా లేనంత నిర్జీవంగా కాళ్ళీడ్చుకుంటూ కొంత దూరం నడిచాడు. ఆ కష్టం అనుభవిస్తేనే తెలుస్తుంది. మొహం మీద మేకులు కొట్టినట్టు మంచు, చెవులు చిల్లులు పొడుస్తున్నట్టు హోరు గాలి. అతడు నెమ్మదిగా వంగాడు. మోకాళ్ల మీద కూలిపోయాడు. అతడి పెయింటింగ్ గాలికి దూరంగా కొట్టుకుపోయింది. నేలమీద వాలిపోయాడు. ఏదైనా జంతువు కాస్త అచేతనమవగానే పొంచి ఉన్న రాబందులు ఎలా వాల్తాయో అలా అతను పడిపోగానే క్షణాల్లో మంచు అతన్ని కప్పేసింది. ఫ్రాస్ట్ బైట్ భయంకరమైన వ్యాధి. అది సోకిందంటే చేతుల్ని, కాళ్లని, చర్మాన్ని తినేయటం ప్రారంభిస్తుంది. మంచుకన్నా పెద్ద విషం మరొకటి లేదు. అవయవాన్ని అంప్యూటైట్ చేసి తీసేస్తే కాని లాభం లేదన్నంతగా నరాల్ని నాశనం చేస్తుంది. ఫాస్ట్ బైటింగ్ ప్రారంభమై ఇంకొంచెం సేపు ఇలా ఉంటే కార్తికేయ మరణించేవాడే. కాని అదృష్టం బావుంది. దాదాపు అరగంట తరువాత హోటల్ బయట రూమ్ బాయ్ హమాలి
అదే దారి వెంట ఇంటికి వెళ్లటం సంభవించింది. దారి పక్కనే మంచులో కూరుకుపోయిన నల్లటి వస్త్రం అతన్ని ఆకర్షించింది. దగ్గరగా వెళ్లి చూస్తే మనిషి. హమాలి మోకాళ్ల మీద వంగి మంచుని పక్కకి తొలగించాడు. అప్పుడు బయటపడ్డాడు కార్తికేయ. తను రక్షించిన వ్యక్తి కార్తికేయ అని గుర్తించగానే హమాలి మరి ఆలస్యం చెయ్యలేదు. కాళ్ళు చేతులు రుద్ది ముందు వేడి కలిగించటానికి ప్రయత్నించాడు. ఆ తరువాత ఆస్పత్రిలో చేర్పించాడు. కార్తికేయ తాలూకు సామాన్లు, ముఖ్యంగా పెయింటింగ్ భద్రపరిచాడు. ఆ కుర్రవాడికి చాలా ఉక్రోషంగానూ ఎవరిమీద తెలియని కోపంగానూ ఉంది. అంతకుముందు కార్తికేయ హోటల్ రూంలో తనో పెయింటర్ని అని చెప్పి బొమ్మ చూపించినప్పుడే హమాలీకి అతడంటే గౌరవం, ఇష్టం కలిగాయి. ఆ తరువాత అమ్మాయిలు మోసం చేసి అతడిని బలవంతంగా రూమ్ ఖాళీ చేయించినప్పుడు ఆ కుర్రవాడికి మొదట ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆ తరువాత ఆ అమ్మాయిలు ఆడిన నాటకం అర్థమైంది. ఆ గొప్ప తెలివితేటలకు వాడు మురిసిపోలేదు. తాము అందర్నీ, చివరికి హోటల్ మేనేజర్తో సహా అందర్నీ వాళ్ల బుట్టలో పడేసిన విధానం తెలుసుకుని కోపంతో ఊగిపోయాడు. స్టూడెంట్స్తో గొడవ పడలేక హోటల్ మేనేజర్ వాళ్లనే సపోర్ట్ చేశాడని గ్రహించాడు. హాస్పిటల్లో కార్తికేయను ట్రీట్ చేసిన డాక్టర్లు ఫ్రాస్ట్ బైట్ గురించి ఏమీ నిర్ధారణ చేయలేకపోయారు. కార్తికేయకి స్పృహ రావటానికి ముందు అతనికి సంబంధించిన వస్తువులు పరీక్షిస్తే అందులో పోలీస్ కమిషనర్ కళ్యాణ్ సింగ్ అడ్రసున్న కార్డు దొరికింది. ఆయనకి ఫోన్ చేసి కార్తికేయ విషయం చెప్పారు డాక్టర్లు. కళ్యాణ్ సింగ్ హుటాహుటిన ఆస్పత్రికి వచ్చాడు. తను ఎవరికోసమైతే రూమ్ బుక్ చేశాడో ఆ వ్యక్తి అర్ధరాత్రి సామాన్లు పట్టుకుని నడిబజార్లో మంచు తుఫానులో ఎందుకు తిరగవలసి వచ్చిందో ఆ కమిషనర్కి అర్థం కాలేదు. అప్పుడు హమాలీ కల్పించుకుని అసలేం జరిగిందో చెప్పాడు. అసలే వాడికి ఒళ్ళు మండిపోతోంది. కమిషనర్ వచ్చి అడిగేసరికి అమ్మాయిలు చేసిన మోసం, కార్తికేయ దయనీయమైన స్థితి మరింత హృదయ విదారకంగా చెప్పాడు. కార్తికేయ తలుచుకుంటే అక్కడ పెద్ద గొడవ అయి ఉండేది. కాని కేవలం అతడు మంచివాడు, నెమ్మదస్తుడు కాబట్టే తన సామాన్లు తీసుకుని మంచు తుపాన్లో నడిచి బయటికి వెళ్ళిపోయాడని వివరించాడు. కమిషనర్ కళ్యాణ్ సింగ్కి ఇది స్వయం ప్రతిష్ఠకి సంబంధించిన విషయంలా కనిపించింది. ఈ అవమానం తనకే జరిగినట్టు భావించాడు. వెంటనే హోటల్ బ్రైట్కి వెళ్ళి మేనేజర్ని ఎంక్వైరీ చేశాడు. అతడు జరిగిన దాన్ని ధృవీకరించాడు. రూమ్ నెంబర్ 21, 22లో ఎవరున్నారో తీసుకురా కింది అధికారికి చెప్పాడు. 2 నిమిషాల తరువాత గోవింద్ అతని ముందు హాజరు పెట్టబడ్డాడు. ఆ కుర్రాడు వణికిపోతున్నాడు. నీ పేరు? గోవింద్. ఎక్కడ చదువుతున్నావు? జవహర్లాల్ యూనివర్సిటీ, ఢిల్లీ. మీ స్నేహితులంతా ఎక్కడా? అందరూ షాపింగ్కి వెళ్లారు. ఈ సంభాషణ ఇక్కడ జరుగుతున్న టైంకి సిమ్లా కుడిపక్క చౌక్లో రద్దీ మార్కెట్ని అనూజ్ఞ తన స్నేహితురాళ్లతో దున్నేస్తోంది. మరీ ఇంత ట్యాక్స్ ఏమిటే మాకు? దీనంగా అడిగింది స్నేహితురాలు. నేను పందెం గెలిచి రూమ్ సంపాదిస్తే నేనేమడిగితే అది ఇస్తామన్నారు, గుర్తుందా? అలాగని ఇప్పటికే 2000 బిల్ చేశావు కదే. అందరూ లక్షాధికారి కూతుళ్లే, మీకు 2000 ఒక లెక్క. నువ్వు సెంట్రల్ మినిస్టర్ కూతురివిగా, నీకెందుకీ పంతం? పంతం కాదు, పందెం. నేనోడిపోయి ఉంటే నా చేత మీరేం చేయించకుండా, ఖర్చు పెట్టించకుండా గాని ఉండేవారా? 3 చెరువుల నీళ్లు తాగించుండేవారు. అక్కడ హోటల్ కమిషనర్ గోవింద్ని ప్రశ్నిస్తున్నాడు. నిన్న రాత్రి కార్తికేయ గొంతుతో మేనేజర్తో మాట్లాడింది ఎవరు? సమాధానం కావాలి, కర్కశంగా పలికింది కళ్యాణ్ గొంతు. నేనే గోవింద్ అన్నాడు. కార్తికేయకి ఫోన్ చేసి అడ్వాన్స్ పంపమన్నది ఎవరు? నా ఫ్రెండ్. ఇదంతా ఇంపర్సనేషన్ కింద వస్తుందని మీకు తెలీదా? మేమిదంతా ఏదో సరదాగా చేశాము. సరదాగా చేశారా? కుర్చీ వెనక్కి కొడుతూ ఆవేశంగా లేచాడు కళ్యాణ్ సింగ్. మీరు సరదాగా చేసింది ఒక మనిషిని మరణం అంచులకు తీసుకెళ్ళింది. అతని శరీరాన్ని మంచు తినేసింది. ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా. ఇదేమన్నా కాలేజీలో ర్యాగింగ్ అనుకున్నారా? అయినా ఒక మనిషిని
అర్ధరాత్రి మంచు తుపాన్లో ఇంట్లో నుంచి బయటికి తోసేయటానికి మీకు మనసెలా ఒప్పింది? అసలు మీరు మనుషులేనా? కానీ సార్, నో, నేను ఇంకేమీ వినదలుచుకోలేదు. మిస్టర్ గోవింద్, యు ఆర్ అండర్ అరెస్ట్ ఫర్ ఇంపర్సనేషన్ అండ్ చీటింగ్. రొప్పుతూ వస్తున్న క్లాస్మేట్ని చూస్తూ అమ్మాయిలు ఆగిపోయారు. ఏం జరిగింది? గోవింద్ని పోలీసులు అరెస్ట్ చేశారు? వాట్? అవును, ఇప్పుడే హోటల్ నుంచి తీసుకెళ్లారు. మనం రూమ్ ఖాళీ చేయించిన అతను పోలీసులకి రిపోర్ట్ చేసినట్టున్నాడు. వాడు ఇక్కడ కమిషనర్ ఆఫ్ పోలీస్కి దగ్గరనుకుంటాను. అమ్మాయిల మొహంలో బెదురు స్పష్టంగా కనిపించింది. ఇప్పుడెలాగే? అంది సన్నగా ఉన్న అమ్మాయి. హోటల్ దగ్గర పోలీసులు మన కోసం వెయిట్ చేస్తున్నారు, క్లాస్మేట్ అన్నాడు. ఊరుకాని ఊళ్ళో పోలీస్ లాకప్లో దాదాపు ఏడుస్తూ అంది ఆ అమ్మాయి. కొళాయి విప్పకు, అంది అనూజ్ఞం విసుగ్గా. మనమేం తప్పు చేశామని? ప్రిన్సిపల్ మన కోసం 2 రూములు బుక్ చేస్తే పోలీసులు రికమెండ్ చేశారని ఒక రూమ్ మనకి క్యాన్సిల్ చేసి అతనికిచ్చాడు. న్యాయబద్ధంగా అది మన రూమ్. నాటకమాడి మనం తిరిగి దాన్ని సంపాదించుకున్నాం, అంతేగా? కాని అతనెళ్ళి అదే పోలీసులతో తన పలుకుబడి ఉపయోగించి మనల్ని అరెస్ట్ చేయిస్తున్నాడు. మన మీద ఏమేం కంప్లైంట్స్ ఇచ్చాడో ఏమో. అనూజ్ఞ స్నేహితురాళ్లతో సహా హోటల్కి తిరిగొచ్చింది. క్లాస్మేట్ చెప్పినట్లు అక్కడ పోలీసులు లేరు. అయితే అక్కడ పోలీసులు లేకపోవటానికి అసలు కారణం వేరు. అమ్మాయిలు మాత్రం తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. మనం రూమ్ ఖాళీ చేయించిన అతను మంచి స్మార్ట్గా ఉన్నాడు కదూ? ఓ అమ్మాయి అంది. స్మార్టా? నా మొహం. అమాయకంగా నోట్లో వేలు పెడితే కొరకలేనట్టున్నాడు. ఆ టైంకి హమాలి టీ సర్వ్ చేస్తున్నాడు. ఎవరో అన్నారు, బెంగాలీ అనుకుంటా, లాల్చీ వేసుకుని భుజానికి సంచి తగిలించుకున్నాడుగా. కాదు, ఆయన తెలుగు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు అన్నాడు హమాలి. అతను అప్పటి వరకు వాళ్ల మాటలు నిశ్శబ్దంగా వింటున్నాడు. లోలోపల గుండె రగిలిపోతోంది. ఇక ఉండబట్టలేక అనేశాడు, మీరనుకున్నట్టుగా ఆయన మామూలు మనిషి కాదు, పెయింటర్. ఆయన వేసిన బొమ్మ మీరు చూశారా? చూస్తే ఇలా ఎగతాళిగా మాట్లాడుకోరు. నేను టీలు సర్వ్ చేసే కుర్రాణ్ణి. నా పట్ల కూడా ఆయన ఎంతో ఆదరంగా మాట్లాడారు. మీరనుకున్నట్టు ఆయన వెళ్ళి పోలీసులకు చెప్పలేదు. అసలు పోలీసుల వరకు ఎందుకు? గట్టిగా దెబ్బలాడి ఉంటే మా మేనేజర్ ఆయనకి రూమ్ తిరిగిచ్చుంటేవాడు. మంచితనంగా వెళ్ళిపోయి మంచులో కూరుకుపోయాడు. చచ్చిపోతున్న ఆయన్ని నేనే బయటికి లాగి ఆస్పత్రిలో చేర్పించాను. అక్కడున్న వాళ్ల మొహాల్లో నెత్తురు చుక్క లేదు. హమాలీకి సంతోషం వేసింది. అందరివైపు చూశాడు. ఆయన జేబులో పోలీస్ కమిషనర్ అడ్రస్ ఉంది. డాక్టర్లే అది చూసి కమిషనర్ని పిలిచారు. ఆ తరువాత మొత్తం చేసినదంతా కమిషనరే. అసలు జరిగిందేమిటో కమిషనర్కి చెప్పింది మాత్రం నేను, గర్వంగా అన్నాడు. ఆ గదిలో చీమ చిట్టుక్కుమంటే వినపడేంత నిశ్శబ్దం. అంతలో గుమ్మం దగ్గర చప్పుడవటంతో అందరూ అటు చూశారు. గోవింద్ లోపలికి వస్తున్నాడు. ఇంకొంచెం సేపట్లో నేను వెళ్ళిపోవచ్చా డాక్టర్ గారు? కార్తికేయ అడిగాడు. ఇంకొంచెం సేపట్లో నేషనల్ పోటీల ప్రారంభోత్సవాలు మొదలవుతాయి. మీరు వీక్గా ఉన్నారు. పర్వాలేదండి, చేతి వేళ్లు తప్ప మిగతా అంతా స్వాధీనంలోనే ఉంది. ఫ్రాస్ట్ బైట్ ప్రభావం అది. ఇంకో అరగంట ఆ మంచులో అలాగే ఉంటే ఆపరేషన్ చేయవలసి వచ్చేది. ఫ్రాస్ట్ బైట్ చాలా భయంకరమైనది. అదృష్టం మా హమాలి రూపంలో వచ్చి రక్షించిందన్నమాట. నవ్వాడు కార్తికేయ. మరి నే వెళ్ళిరానా అన్నాడు. ఒక్క నిమిషం అంటూ డాక్టర్ అప్పుడే వచ్చిన ఎక్స్రే చూశాడు. సంతృప్తిగా, ఓకే, అంతా క్లియర్గానే ఉంది, మీరు వెళ్ళవచ్చు. మీ వేళ్లు నయం కావటానికి మాత్రం 10-15 రోజులు పట్టవచ్చు. బరువైన పనులేమీ చెయ్యకండి. అలాగే. కార్తికేయ బయటికొచ్చేసరికి పోలీస్ జవాన్లు రెడీగా ఉన్నారు. సామాన్లు వాళ్లకిచ్చి కలిసి బయలుదేరాడు. ఏదో పనిమీద కమిషనర్ గారు అర్జెంటుగా కౌశాలి వెళ్లారు సార్. మీరు వస్తానంటే ఫోన్లో చెప్పమన్నారు. కారులో వెళ్తున్నారట అన్నాడు జవాన్. పబ్లిక్ బూత్ నుంచి కార్తికేయ ఫోన్ చేశాడు. కళ్యాణ్ సింగ్ అడిగాడు, మీరు వస్తారా? సాయంత్రానికి తిరిగొచ్చేద్దాం. నాకు చూడాలనే ఉంది, కాని ఇంకొంచెం సేపట్లో పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. లేకపోతే కౌశాలి వదిలిపెడతానా? హిమాచల్ ప్రదేశ్లో సిమ్లాకి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న కౌశాలి రాముడి తల్లైన కౌసల్య పుట్టిన ఊరుగా చెప్పుకుంటారు.
దశరథుడికి పెద్దత్తగారిల్లన్నమాట. నేను రేపు తిరిగొస్తాను. మీరు హోటల్లోనే ఉండండి. మళ్ళీ ఆ రూమ్ నా గురించి ఖాళీ చేయించారా? వాళ్లే ఖాళీ చేశారు మిస్టర్ కార్తీక్. ఇక దాని సంగతి మర్చిపోండి. చివరిగా ఒక్క విషయం. ఏమిటది కళ్యాణ్జీ? సిమ్లా మీకింత అమర్యాదపూర్వకంగా స్వాగతం చెప్పినందుకు సారీ. ఛా, అటువంటిదేమీ లేదు. ఫోన్ పెట్టేశాడు. హోటల్ బ్రైట్లో మేనేజర్ క్షమాపణలు చెబుతూ తాళం ఇచ్చాడు. మళ్ళీ అతని రూమ్ అతనికి ఇవ్వబడింది. తాళం తీస్తుంటే తెలిసింది చేతివేళ్ల నొప్పి. అంత బాధలోనూ అతడికి ఆశ్చర్యం అనిపించింది. మంచు ఎంత అమాయకంగా కనపడుతుంది, ఇంత కర్కశంగా శరీరాన్ని చీలుస్తుందా అనిపించేటట్టు. గదిలో ప్రవేశించాడు. రూమ్ బాయ్ సామాన్లు లోపల పెట్టి వెళ్ళిపోయాడు. అంతలో లైట్ వేశాడు. బయట గాలి శబ్దం హోరున వినిపిస్తోంది. కిటికీ సందులోంచి లోపలికి బలంగా కొడుతోంది. ఆ గాలి వేగానికి కదులుతూ బల్లమీద రెపరెపలాడుతున్న ఓ కాగితం, దానిమీద గులాబీ పువ్వు, పేపర్ వెయిట్లా. అతడు ఆశ్చర్యపోతూ దాన్ని తీసుకుని చదివాడు. కార్తికేయ గారికి నమస్తే. నా పేరు అనూజ్ఞ. మీ పేరెలా తెలిసింది అని ఆశ్చర్యపోతున్నారా? మిమ్మల్ని రూంలోంచి వెళ్లగొట్టిన దాన్ని. నాకు మీ పేరు తెలియకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు మీకీ ఉత్తరం రాయటానికి కారణం మీకు క్షమాపణలు చెప్పుకోవటానికి కాదు. అవును, నిజంగా అందుకు కాదు. ఇట్స్ ఆల్ ఇన్ ది గేమ్. దురదృష్టవశాత్తు అది భయంకరమైన పరిణామాలకి దారితీసింది. అది వేరే సంగతి. పోతే నేనీ ఉత్తరం రాయటానికి కారణం ఆ తరువాత మీ ప్రవర్తన గురించి. పోలీసుల నుంచి బయటపడిన మా గోవింద్ మీరు కల్పించుకోవటం గురించి చెప్పాడు. మీరు కల్పించుకుని కళ్యాణ్ సింగ్ గారికి నచ్చచెప్పిన విధానం అతను మాకు వివరిస్తుంటే నా ప్రవర్తనకి నేనే సిగ్గుతో చచ్చిపోయాను. మీరు సామాన్లు తీసుకుని హోటల్లోంచి తలవంచుకుని వెళ్ళిపోతుంటే మేం కోతుల్లా స్తంభాల వెనకాల నుంచి నవ్వుకుంటూ చూశాము. మీరు మంచు తుపాన్లో ఇరుక్కుపోయారని తెలిసింది మాత్రం ఇప్పుడే. నిజం, ఒట్టు. అయినా మీకు కోపం రాలేదా గురూజీ? తరువాత ఏమయ్యోదో గాని మా గోవిందుని మాత్రం పోలీసుల బారి నుండి కాపాడింది మీరే కదా. ఆ కమిషనర్ గారితో చిన్నపిల్లలు, వాళ్లు చేయకపోతే ఇంకెవరు చేస్తారు అల్లరి, పోనివ్వండి అన్నారట మీరు. ఇదిగో ఇక్కడే పడిపోయాను నేను. గేబ్రియల్ ఒకారా రాసిన గేయం గుర్తొచ్చింది. మీరు ఆ కోవకి చెందిన ఆదిమ మానవులనిపించింది. అనగనగా అప్పుడెప్పుడో వాళ్ళు అద్భుతంగా నవ్వేవాళ్లు. వాళ్ల మనసులు నవ్వేవి, కళ్ళు పలకరించేవి. ఇప్పుడు పెదవులు చివరలతో నవ్వుతున్నారు. అప్పుడు హృదయంతో కరచాలనం చేసేవారు. ఇప్పుడు పెదవులు చేతులతో చేస్తున్నారు. కానీ నన్ను నమ్మరా కన్నా, నాకు నీలా నవ్వాలని ఉంది. నీ వయసులో నేనున్నప్పుడు నేనెలా నవ్వేవాడ్నో మళ్ళీ నాకలా నవ్వడం నేర్పవు? బావుందా గురూజీ? నా వచ్చీరాని తెలుగులో రాసుకున్నా. తెలుగంటే గుర్తొచ్చింది, మీరు తెలుగువాళ్లే కదూ? మేమంతా ఉద్యోగరీత్యా ఢిల్లీలో ఉంటున్నాం. ఇంతకీ ఏం చెబుతున్నాను? మీ ప్రవర్తన చూస్తే నాకు గేబ్రియల్ ఒకారా గేయం గుర్తొచ్చింది. మీ అంత మంచి ఆదిమానవులు ఇంకా ఉన్నారా అనిపించింది. మా అమ్మ అంటూ ఉంటుంది, సజ్జన సాంగత్యం చెయ్యవే కాస్తన్నా బాగుపడతావు అని. అందుకని మీరు మమ్మల్ని క్షమించేసి మాతో ఒక కప్పు టీ సేవిస్తే సజ్జన సాంగత్యం లభిస్తుంది. చెప్పండి మాస్టారు. ఇటీవల సాహిత్యంలో మాస్టారు, నేస్తం, మిత్రమా ప్రయోగాలు చాలా ఎక్కువైపోయాయట. అవి మనకొద్దులండి. చాలామంది ప్రేయసీ ప్రియులు పుంకాలుగా వాటిని వాడేసుకుంటున్నారు. మీకొక కప్పు ఛాయ్ ఫ్రీగా తాగాలనిపిస్తే ఈ గులాబీని స్వీకరించండి. మాలాంటి కోతులతో స్నేహం ఇష్టం లేకపోతే ఈ గులాబీ గుమ్మల నుంచి బయటికి విసిరేయండి. కానీ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. శీతాకాలంలో సిమ్లాలో ఒక అమ్మాయి టీకి పిలిస్తే శ్రీశ్రీ కూడా మహాప్రస్థానాన్ని మరోలా ప్రస్తావించేవాడు. అది అమ్మాయి గొప్పతనం కాదు, టీ గొప్పతనం. మరో టీ కప్పు, మరో టీ కప్పు, మరో టీ కప్పు పిలిచింది, పదండి ముందుకు, పదండి తోసుకు పోదాం పక్క రూముకి. కనపడలేదా సాసర్ పైకప్పులో భగభగ బుగబుగ తీనీరు? ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి. నేను వెళ్తున్నాను రూమ్ పక్కకి, టీ కప్పుకి.
అనూజ్ఞ. అతడు కుర్చీ వెనక్కు వాలి నవ్వాడు. నిజంగానే నవ్వాడు, గట్టిగా, గుండెలంచుల్ని సంతోషం తట్టగా. అది సంతోషం కాదు, చిన్నపిల్లాడు అల్లరి చేస్తే ముచ్చటైన నవ్వు. ఉత్తరం జాగ్రత్తగా మడతపెట్టి దాన్ని మంచం మీద పక్కన పెట్టి దానిమీద గులాబీ పెట్టి లేచాడు. థ్యాంక్స్ అని గుమ్మం దగ్గర్నుంచి వినపడింది. ఉలిక్కిపడి తలెత్తాడు. ఆమె నవ్వుతూ వస్తున్నారనేగా అంది. అతడు వెంటనే జవాబు చెప్పలేదు. ఆమెని వెలుతుర్లో చూడడం అదే మొదటిసారి. అతనిలో చిత్రకారుడు చప్పున మళ్లీ మేల్కున్నాడు. సౌందర్యం ఇంద్రచాపమై చెలించడమంటే అదే. అది కవులకి, కళాకారులకి తెలుస్తుంది. అనుభూతి పెన్నులోకి, వెన్నులోకి ఒకేసారి ప్రవహించటం. ధమనుల మధ్య అది పెరిగి సిరలోని రక్తం సిరాగా మారి కాగితం మీదికి గుండె అక్షరమై జారిపోవటం. అది రచయిత బాధ. చిత్రకారుడి బాధ మరింత కష్టం. కుంచె అంచుల్తో అందం కొనల్ని జాగ్రత్తగా పట్టుకుని కేన్వాస్ పల్లకి ఎక్కించటం. ఇక కవి బాధ చెక్కిళ్ళు చెంపకమాలలా తేటగా, ఉరువులు ఉత్పలమాలలా ప్రేరకంగా, నాసిక వచనగేయంలా పొడుగ్గా, పెదవులు వృత్తంగా, వంపులు మత్తేబంగా, మెలికిలు తిరుగుతూ శరీరమంతా సీసపద్యంలా తేటగీతలా క్రింద కుదురుగా. ఇంత చెప్తేగాని ప్రబంధ కవికి తృప్తి ఉండదు. కవిని, చిత్రకారుణ్ణి సంతృప్తిపరిచే అందం ఆ అమ్మాయిది. కదిలినప్పుడల్లా ఆమె కళ్ళు కవిత్వం చెబుతున్నట్టు ఉన్నాయి. 2 చిన్న పూరేకుల్లో అల్లరినంతా కుక్కేసి కుట్టేసినట్టున్నాయి ఆమె కనురెప్పలు. ఆ అమ్మాయిని చూడగానే అతని కనిపించిన మొట్టమొదటి భావం, ఒక మూడీ సాయంత్రం రబ్బర్ పెన్సిల్ పారేసుకుని, చదివిందంతా బళ్ళోనే పారేసుకుని, అలసిన కళ్లతో, దుమ్ము కళ్లతో కిలకిల్లాడుతూ దారిలో ఎదురైన పసిపిల్లకి సడన్గా 20 ఏళ్ళొచ్చేస్తే అలా ఉంది ఆ అమ్మాయి. ఏంటి గురీజీ, షేక్స్పియర్ టు బీ నాట్ టు బీలా మా గదికి రావాలా వద్దా అని ఆలోచిస్తున్నారా? లేకపోతే దిల్ హైకి మాన్తా నహి అన్న పాట గుర్తు తెచ్చుకుంటున్నారా? పదండి పదండి. బై నా పేరు అనూజ్ఞ అంటూ అతన్ని తీసుకెళ్ళింది. అరగంట సేపు కబుర్లు. అతన్ని మాట్లాడనివ్వలేదు. అంతా వాళ్లే మాట్లాడారు. మాదేం తప్పులేదు గురూజీ. మా రూమ్ మీకిచ్చేశాడు ఆ మేనేజర్ బకాసురుడు అని నామ్కే వాస్తే చిన్న క్షమాపణ చెప్పేసి, తరువాత ఫ్రాస్ట్ బైట్ అంటే ఏమిటో వివరాలు తెలుసుకుని పికాసోని, మోనాలిసాని పోల్చి జోకులేసుకుని వాళ్లల్లో వాళ్లే ఏవేవో మాట్లాడేసుకుని అతడిని పూర్తిగా ప్రేక్షకుణ్ణి చేసి అరగంట తరువాత వదిలిపెట్టారు. అతడితో పాటు ఆ అమ్మాయి కూడా గదికి వచ్చింది. మీ వయసెంత? అకస్మాత్తుగా ఆ అమ్మాయి అడిగిన ప్రశ్నకి బిత్తరపోయి ఎందుకని అడగబోయి చెప్పాడు. అంది. మిమ్మల్ని మరీ గురూజీ అని పిలుస్తుంటే ఏదో టీవీ భారతంలో ద్రోణాచార్యుని పిలిచినట్టుంది. మాస్టారు, మిత్రమా వద్దనుకున్నాంగా. ఇంకేదైనా సంబోధన ఖాయం చెయ్యాలి. ఏం చేస్తే బావుంటుందబ్బా? గుడ్, మిత్రాజీ అంటాను. బావుందా? అతడు సమాధానం చెప్పలేదు. అన్నట్టు మీ పెయింట్స్ చూపిస్తారా? అదే రేపోటీలో పెట్టబోయేది. అతడు పెయింటింగ్స్కి ఉన్న కాగితం అడ్డు తీయబోయాడు. కొంకర్లైన వేళ్లు నొప్పిపుట్టాయి. అతడి బాధ గమనించి ఆమె అందుకుని విప్పుతూ అంది, మా గురించి మీరింకో 10 రోజులు ఈ వేళ్లతో బాధపడాలి. బై నేను మాటి మాటికి క్షమించండి అనటం, మీరు పర్వాలేదులే అనటం బాగోదు కదా? అవును, బాగోదు అన్నాడతడు. అందుకే అనటం లేదు. ఆమె చివరి ముడి విప్పుతూ నవ్వుతూ కాగితాల్లోంచి పెయింటింగ్స్ని తీసింది. కొమ్మ వెనకనుంచి కొండచిలువ వచ్చినట్టు ఒక్కసారిగా అతడు నిరుత్తరుడయ్యాడు. రాత్రి తుఫాన్ తాకిడికి ఆ పెయింటింగ్స్లో రంగుల్ని మంచు తినేసింది. ఫ్రాస్ట్ బైట్ అతడిని చంపటం కాదు, మంచు అతడి బొమ్మల్ని చంపేసింది. అతడి మొహం కూడా ఆ పెయింటింగ్స్ లాగే తెల్లగా పాలిపోయింది. బాధ బహుమతి గురించి కాదు. పచ్చటి పొలాలు, పచ్చిక బయళ్ళు,
స్వేచ్ఛగా పచ్చిక మేస్తున్న పశువుల మందలు, ఆ మందల్ని అదిలిస్తున్న కుర్రకారు, కొడవళ్లతో గడ్డి కోస్తున్న పల్లెపడుచులు, పొలాల పక్కన ఏతాము, పల్లెముఖం పట్టిన ఎడ్లబళ్ళు, ఆ బళ్ల చక్రాల వల్ల ఘాట్లు పడ్డ రోడ్డు, పక్కనే నీటిగుంటలు, చెరువులు, వాటిల్లో మునిగి మోరాలు చేసే పశువులు, కప్పల్లా గెంతే పిల్లకారు, ఆ పైన ఆకాశంలో కొంగలబారు, అంతా అన్నీ ఒక్క ఆటంబాంబు పడి సర్వనాశనమైపోతే అవన్నీ నాశనమైనందుకు కాదు బాధ, వాటితో పాటు పోకుండా తను మిగిలినందుకు. అది బాధ. అనూజ్ఞ అతని దగ్గరికి నెమ్మదిగా వచ్చింది. అతడింకా షాక్ నుంచి తేరుకోలేదు. ఇదింక పనికిరాదు కదా? బొమ్మవైపు నిస్సహాయంగా చూస్తూ అంది. అతను మాట్లాడలేదు. బ్లాంకుగా చూస్తూనే ఉన్నాడు. తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఆమె అంది, ఇదంతా నా వల్లే, నిజంగా నా వల్లే. ఛీ, ఇలా ఎందుకు జరిగింది? జరక్కపోతే ఎంత బావుణ్ణు. ఇప్పుడేగా జోక్ వేశాను. నేను క్షమించమని అనడం, మీరు పర్వాలేదు అనటం ఎందుకని? ఆమె కళ్లల్లో నీళ్లు స్పష్టంగా కనపడ్డాయి. ఇప్పుడది క్షమించమని అడగటానికి కూడా వీల్లేనంత పెద్దది, ఘోరమైనది. నాకే మాటలు రాక ఆ అమ్మాయి చిన్నపిల్లలా ఏడ్చేసింది. ఆమె దుఃఖం హృదయంలోంచి వచ్చింది, గుండె లోతుల్లోంచి వచ్చింది. అతడు ఆమెను ఓదారుస్తున్నట్టు, ఊరుకో అనూజ్ఞ. ఇప్పుడేమైందని? ఆమె పెదవులు బిగబట్టి ఏడుపు ఆపుకోవటానికి ప్రయత్నిస్తూ ఏమీ అవలేదా అంది. తనకన్నా ఆమె ఎక్కువ వ్యధ చెందటంతో అతడు అనునయిస్తున్నట్టు, వచ్చే సంవత్సరం పోటీల్లో పాల్గొంటాను అంతేగా అన్నాడు తేలిగ్గా. పోటీలో వచ్చే 10,000 కోసమా? నిజంగా అంతేనా? నిజం చెప్పండి, ఎన్నాళ్ళు వేసి ఉంటారో ఈ బొమ్మని? అన్నాళ్ళు వేస్ట్ అయినందుకా? ఈ నష్టం ఆ రోజుల లెక్కలోనా? కాదు, నిజంగా కాదు. నేను బాధపడతానని మీరు మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. నాకు తెలుసు. దీన్ని వేయటానికి మీరెంత కష్టపడి ఉంటారో నాకు తెలుసు. నన్ను తిట్టండి, నన్ను కొట్టండి, మీరలా మామూలుగా ఉంటే నేను భరించలేను. ఆమె హిస్టీరిక్గా ఏడుస్తుంటే అతను కదిలిపోయాడు. అతడి బాధ అఘాతం కన్నా ఎక్కువే, కాని ఆమె బాధ ప్రకటితం. చూడు, నేనింకో బొమ్మ వేసుకుంటాను, ఇంతకన్నా బాగా వేస్తాను, సరేనా అన్నాడు. ఆమె నెమ్మదిగా తలెత్తింది. నిజంగానా అంది. కిటికీ వెలుతురు కంటి చుక్క మీద ప్రతిబింబించి మెరుస్తోంది. నిజంగా అన్నాడు. నా మీదొట్టు? ఏడుపు మరిచిపోయి అడిగింది. అంత బాధలోనూ అతడికి నవ్వొచ్చింది. ఒట్టు అన్నాడు. ఆమె చప్పున కుర్చీలో కూర్చుని అయితే వెయ్యండి అంది. అతడు అదిరిపడి ఇప్పుడా అన్నాడు. ఇప్పుడే. చూడు, నీకు బొమ్మల గురించి ఏమీ తెలియదనుకుంటాను. దానికి మూడ్ కావాలి. రోజుకు 2-3 గంటల పాటు వేసినా వారం 10 రోజులు పడుతుంది. అంటే 30 గంటలు. ఇంకో గంటలో ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది. కానీ జడ్జులు చూసేది మాత్రం రేపు సాయంత్రం. అంటే 30 కన్నా ఎక్కువ గంటలే టైం ఉంది. ముందీ బొమ్మ ఎగ్జిబిషన్లో పెట్టేద్దాం, తరువాత దీన్ని మార్చేసి కొత్తది రీప్లేస్ చేసేద్దాం. తనలో తానే మాట్లాడుకుంటున్నట్టు ఆమె గబగబా అనేసింది. చిన్నపిల్లాణ్ణి కాశ్మీర్లో అనంతనాగ్కి తీసుకెళ్తే అక్కడ తెల్లటి మంచుకొండల్ని చూస్తూ, అమ్మా కొండెక్కి అటేపేముందో వెళ్ళి చూసేద్దామే అన్నంత సులభంగా ఆ అమ్మాయి చెప్పేస్తూ ఉంటే అతడు అవాక్కై చూశాడు. లేవండి, వెళ్ళి క్యాన్వాసు రంగులు కొనుక్కొద్దాం. నీకు నిజంగా మతిపోయింది. రేపు సాయంత్రంలోగా బొమ్మెలా వేస్తాను? నాకు 3-4 నెలలు పడుతుంది. మరి 30 గంటలన్నారు? ఆఫీసులో కూర్చుని చేసినట్టు చేస్తే 30 గంటలు. కాని ప్రతిరోజు వెయ్యను. 4-5 రోజులకొకసారి 1-2 గంటలు వేస్తాను. ఒక్కోసారి కేవలం చిన్న స్ట్రోక్ వేసి ఊరుకున్న రోజులు కూడా ఉంటాయి. అదంతా నీకర్థం కాదులే. ఆమె దాన్ని పట్టించుకోకుండా రోజు ఎందుకు వెయ్యరు అని అడిగింది. ఇది క్రియేటివిటీ కాబట్టి దీనికి మూడు ఉండాలి, అంతేకాని 3 రోజులకొకటి చొప్పున ఏడాదికి 100 బొమ్మలు వేయటం కుదరదు. నేను 3 తెప్పిస్తాను. ఎలా తెప్పిస్తావు? ఆమె కుర్చీలోంచి లేచి
నాటకీయంగా ప్రతి మొగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది. మీ వెనుక అని ఆగి, మీ వెనుక ఫోన్ మ్రోగుతోంది అంది. అతడు రిసీవర్ ఎత్తి హలో అన్నాడు. హలో, నేను కళ్యాణి. ఎలా ఉంది సిమ్లా? ఎగ్జిబిషన్ మొదలైందా? ఇంకో గంటలో మొదలవుతుంది అని ఆగి, కళ్యాణి, చిన్న బ్యాడ్ న్యూస్. నా పెయింటింగ్ పాడైంది. వాట్? అవును కళ్యాణి, రాత్రి మంచుకు పాడైంది. అస్సలు పనికిరాదా? లాభం లేదు కళ్యాణి. అట్నుంచి కొంచెం నిశ్శబ్దం. ఐఎమ్ సారీ. పర్వాలేదులే. నా కోసం మీరు అలా అంటున్నారు గాని అక్కడ చాలా బాధపడుతూ ఉండాలి మీరు. కొంచెం బాధ అనిపించింది, కానీ ఏం చేస్తాం? అసలెలా పాడైంది ఆ పెయింటింగ్? మీరు ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటారే. ఆ రోజు నా చేతిలో అది చిరిగినప్పుడే మీరు విలువిల్లాడిపోయారుగా. అతడు తన చేతి వేళ్లవైపు చూసుకుంటూ వదిలే కళ్యాణి, అయిందేదో అయిపోయింది అన్నాడు. ఆమె అట్నుంచి ఏదో అంటోంది. అతడు మౌత్ పీస్ ఒక చేతితో మూసి, నా భార్య కళ్యాణి అంటూ వెనక్కి తిరిగి ఆమెతో ఏదో చెప్పబోయాడు. ఆ అమ్మాయి గదిలో లేదు. ఎప్పుడెళ్ళిపోయిందో వెళ్ళిపోయింది. ఎవరితో నా భార్య అంటున్నారు? అట్నుంచి అడిగింది కళ్యాణి. పక్కగది డెలిగేట్స్ అనూజ్ఞ అని. లేదులే, వెళ్ళిపోయింది. నీ ఆరోగ్యం ఎలా ఉంది? అలాగే ఉంది. అన్నట్టు మీరు కాంపిటీషన్లో పాల్గొనటం లేదన్నారుగా, సాయంత్రం ఫ్లైట్కి వచ్చేస్తారా? నాకు పోటీ మీద పెద్ద ఉత్సాహం లేదు. దేశం నలుమూలల నుంచి వచ్చే చిత్రకారుల్ని కలుసుకోవటం కోసం ఎగ్జిబిషన్ అయ్యే వరకు ఉందామనుకుంటున్నాను. మీకు మూడ్ సరిగ్గా లేనట్టుంది. అబ్బే, అటువంటిదేమీ లేదు కళ్యాణి. ఇవన్నీ మామూలేనండి. వీటికి అప్సెట్ అయితే రాత్రులు నిద్ర ఉండకపోవటం తప్ప ఇంకేమీ ఉండదు. మీకు నా అనుభవం ఒకటి చెప్పనా? గ్రాడ్యుయేషన్ చేసే రోజుల్లో మామయ్య ఇచ్చిన డబ్బులన్నీ కూడబెట్టి ఆ పొదుపు చేసిన దాంతో సూర్యలక్ష్మి ఆయిల్స్ షేర్స్ కొన్నాను. ఆ నెల రోజుల్లో కంపెనీ దివాలా తీసింది. సినిమాలకి చాక్లెట్లకి కూడా లేకుండా మిగుల్చుకున్న డబ్బులు ఎవరికైనా చెప్తే నవ్వుతారు. ఒక్కదాన్నే ఆ 4 రోజులు ఒంటరిగా ఉన్నప్పుడల్లా ఏడ్చేదాన్ని. నా వయసు అప్పుడు 20 ఏళ్ళు. తరువాత ఇన్వెస్టింగ్ గైడ్ అన్నీ చదివి విమల్ గ్రూపు పెట్టుకున్నాను. స్నేహితుల దగ్గరంతా అప్పు తీసుకుని ఆ షేర్లు కొన్నాను. కేవలం డివిడెండ్తో 6 నెలల్లో అప్పు తీర్చేశాను. రిలయన్స్ గ్రూప్ని సరిగ్గా పట్టుకుని లాభం పొందిన భారతదేశపు మొదటి ఇన్వెస్టర్లలో నేను ఒకదాన్నన్నమాట. ఇదంతా కాలేజీ రోజుల్లోనా? ఆశ్చర్యంగా అడిగాడు. అవును. నాకు నిన్ను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది కళ్యాణి. నిజంగా ఈ కాలం కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు నిన్ను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ప్రియ నేస్తాలు, ఇక్కడికి 4వ అధ్యాయంలో 2వ భాగం పూర్తయింది. ఈ నవల గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇట్లు మీ రోజారమణి. ధన్యవాదాలు.